నమస్తే. ఈరోజు టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సిరీస్ లెక్చర్స్లో భాగంగా పర్యాటక మార్కెటింగ్, టూరిజం మార్కెటింగ్ బేసిక్స్ అనే టాపిక్ పైన మనం చర్చించుకోబోతున్నాము. టూరిజం మార్కెటింగ్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి పదాలు ఏంటివి, వాటికి సంబంధించినటువంటి పదాలు, వాటి వివరాలు ఈరోజు మనము ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాము. సో టూరిజం మార్కెటింగ్ అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రెఫర్స్ టు ప్రమోటింగ్ డెస్టినేషన్స్, అట్రాక్షన్స్, సర్వీసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. టూరిజం మార్కెటింగ్ అంటే మనకి ఏమొస్తాయంటే ప్రమోటింగ్ డెస్టినేషన్ అంటే డెస్టినేషన్స్ గురించి కానీ, అట్రాక్షన్స్ గురించి కానీ, సర్వీసెస్ గురించి కానీ, ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ ప్రచారం చేయడం. టూరిజం ప్రొడక్ట్స్ గురించి ప్రచారము, ఆ పర్యాటక ప్రదేశంలో ఉన్నటువంటి ఆకర్షణల గురించి ప్రచారం చేయడము, ఆ పర్యాటక ప్రదేశంలో ఉన్నటువంటి సర్వీసెస్ గురించి ప్రచారం చేయడము, అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల యొక్క అనుభూతుల గురించి ప్రచారం చేసి ఆ పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి పరచడానికి మనము చేసేటువంటి పద్ధతి, ప్రాసెస్నే టూరిజం మార్కెటింగ్ అని అంటాము. అంటే ఈ టూరిజం మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క టూరిజం పర్యాటక ప్రదేశాలని మనము పర్యాటకులతోటి కనెక్ట్ చేయడం. అంటే పర్యాటకులకి, పర్యాటక ప్రదేశాలకి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పడం. ఎందుకంటే పర్యాటకులు వారికి పర్యాటక ప్రదేశాల గురించి సమగ్రమైన సమాచారం కనుక అందించగలిగితే వారు ఆ ప్రదేశాలను విజిట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి వారికి ఆ సమాచారాన్ని తెలియజేయాలంటే మనం మార్కెటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లోనే టూరిజం మార్కెటింగ్ అని చెప్పేసి మనము చేస్తూ ఉన్నాము. సో ఈ టూరిజం మార్కెటింగ్ అంటే ఈ పర్యాటక ప్రదేశం ఏం చేస్తుందంటే ఇది ఒక పర్యాటక ప్రదేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేస్తుంది. ఆ పర్యాటక ప్రదేశానికి ఉన్నటువంటి బ్రాండ్ అంటే దానికి ఉన్నటువంటి ఒక యునిక్ స్పెషాలిటీ ఏదైతే ఉంటుందో, ఆ పర్యాటక ప్రదేశంకి వస్తే మనకు వచ్చేటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్రాండ్ని డెవలప్ చేస్తుంది. అట్లాగే ఈ పర్యాటక ప్రదేశము వివిధ రకాల పర్యాటకులని ఆకర్షించడానికి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ టూరిజం మార్కెటింగ్ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి పర్యాటకులకి ఒక ఉన్నతమైన రిచ్ మెమొరీస్ని, ఒక రిచ్ అనుభూతిని కలిగించడానికి దోహదపడుతుంది. అంటే టూరిజం మార్కెటింగ్ టూరిస్టులకి మరియు టూరిజం ప్రోడక్ట్స్కి అంటే పర్యాటకులకి, పర్యాటక ప్రదేశానికి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడుతూ ఆ పర్యాటక ప్రదేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ మెరుగుపరుస్తూ వివిధ రకాల పర్యాటకులని ఆకర్షిస్తూ వారికి ఉన్నతమైన అనుభూతులను అందించడానికి మన యొక్క టూరిజం మార్కెటింగ్ అనేది దోహదపడుతుంది. అలాగే ఈ యొక్క టూరిజం మార్కెటింగ్ యొక్క యునిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఎందుకు అంటే టూరిజం ప్రోడక్ట్ అనేది యాక్చువల్గా టాంజిబుల్ ప్రోడక్ట్ కాదు. టూరిజం ప్రోడక్ట్ అనేది సర్వీస్ ప్రోడక్ట్. అలాగే సర్వీసెస్ ప్రోడక్ట్స్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. సర్వీసెస్ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఇంటాంజిబిలిటీ, ఇన్వెంటరీ, పెరిషబిలిటీ, ఇన్కన్సిస్టెన్సీ. సో మనం టూరిజం ప్రోడక్ట్ కూడా సర్వీస్ ప్రోడక్ట్ కాబట్టి టూరిజం మార్కెటింగ్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించుకొని ఉంటుంది. అవి ఏంటివి అంటే ఇంటాంజిబిలిటీ. మనము టూరిజం ఆ పర్యాటక ప్రదేశానికి ఆ పర్యాటకుడు విజిట్ చేసేంత వరకు ఎలాంటి అనుభూతిని అతను పొందలేడు. ఎందుకంటే హీ కెనాట్ గెట్ ఎనీ ఎక్స్పీరియన్స్ బిఫోర్ హీ ఈజ్ గోయింగ్ టు విజిట్ దట్ పర్టికులర్ ప్లేస్. అదేవిధంగా మనం ఒక పెన్ పర్చేజ్ చేస్తే పెన్ పర్చేజ్ చేసే కంటే ముందు పెన్ ఎలా ఉంటుంది అని రాసి చూడగలం. కానీ ఒక నాగార్జున సాగర్కి కనుక వెళ్ళి ఆ ప్రదేశాన్ని మనము అనుభూతి పొందాలి అంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే ద యునిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టూరిజం మార్కెటింగ్ ఈజ్ ఇంటాంజిబిలిటీ. అలాగే ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే పెరిషబిలిటీ. ఎక్కడైతే ఈ అన్యూజ్డ్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని కొంతకాలానికి మనం స్టోర్ చేసుకొని ఫ్యూచర్ పీరియడ్ లోపల ఉపయోగించుకునే అవకాశం లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ రూమ్స్లో ఒక 40 హోటల్ రూమ్స్ ఉంటాయి. ఈరోజు మనము కేవలము 20 హోటల్ రూమ్స్ మాత్రమే అకామిడేషన్ ఇవ్వగలిగాము. మిగతా 20 రూమ్స్ వెకేట్ ఉన్నాయి. మరి ఈ రోజు ఉన్నటువంటి వెకేట్ రూమ్స్ని రేపటికి మనం సర్దుబాటు చేయగలగమా? అంటే రేపటికి 40 రూమ్స్ ప్లస్ 20 రూమ్స్ ఇవ్వగలుగుతామా? లేదు. సో ఎప్పుడైతే ఈ అన్యూజ్డ్ సర్వీస్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని మనం ఫ్యూచర్లో ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాటిని ఆప్టిమమ్ అకామిడేట్ చేసుకునేటట్లుగా మనము ఆ మార్కెటింగ్ డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే వేరియబిలిటీ. ఎప్పుడైతే ఈ టూరిజం ప్రోడక్ట్స్ లోపల మన క్వాలిటీ సర్వీసెస్ అంటే ఆ టూరిజం ప్రోడక్ట్ని మనం విజిట్ చేసినప్పుడు అందరూ ఒకేలాగా అనుభూతిని పొందలేరు. లేదంటే ఒకే వ్యక్తి 2 మార్లు కనుక ఆ సర్వీస్ ప్రోడక్ట్ని విజిట్ చేస్తే 2 మార్లు ఒకే రకమైన అనుభూతిని పొందలేడు. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ వేరియబిలిటీ ఇన్ క్వాలిటీ. సో అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటకుడు అతని అప్పటి మనస్తత్వం కానీ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాటికి అనుగుణంగా అతను ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందగలుగుతూ ఉంటాడు. ఈ విధంగా క్వాలిటీ అనేది వేరీస్ అవుతుంది. అట్లాగే సీజనాలిటీ అంటే కొన్ని పర్యాటక ప్రదేశాలు కొన్ని సీజన్స్ లోపల విపరీతమైన రద్దీని కలిగి ఉంటాయి. కొన్ని సీజన్స్ లోపల పర్యాటకుల విజిటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ పర్యాటక ప్రదేశాన్ని విజిట్ చేయడానికి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులలో మాత్రమే వాళ్ళు ఆ పర్యాటక ప్రదేశాన్ని విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే కాంపోజిట్ నేచర్. అంటే ఒక సర్వీస్ ప్రోడక్ట్ అంటే కేవలము నాగార్జున సాగర్ అనే పర్యాటక ప్రదేశాన్ని మనం గమనంలోకి తీసుకుంటే కేవలం ఆ నాగార్జున సాగర్ ఒక్కటే ప్రోడక్ట్ కాదు. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ కానీ అక్కడకు ఉన్నటువంటి యాక్సెసబిలిటీ రోడ్ కనెక్టివిటీ కానీ అక్కడ ఆ ప్రదేశంలో ఆ పర్యాటకునికి ఎదురైనటువంటి అనుభవాలు అన్నీ కలిపి ఒక రకమైనటువంటి నాణ్యమైన అనుభూతిని ఆ పర్యాటకునికి అందించడం జరుగుతుంది. అంటే కాంపోజిట్ నేచర్. సర్వీస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ప్రోడక్ట్. సో ఇట్ ఈజ్ మిక్స్డ్ అప్ విత్ డిఫరెంట్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. సో ఇక్కడ ఈ టూరిజం మార్కెటింగ్ అంటే ఈ పర్యాటక మార్కెటింగ్ అంటే ఇక్కడ మనము ఇట్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ 8 కాంపోనెంట్స్. వాట్ ఆర్ దే? ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్ అండ్ పార్ట్నర్షిప్స్. నార్మల్గా మార్కెటింగ్ మిక్స్ అంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్ మాట్లాడుకుంటాం. కానీ సర్వీసెస్ మార్కెటింగ్ మిక్స్కి వెళ్ళేసరికి ఇంకొక 3 మిక్స్ పీస్ పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్ యాడ్ చేస్తాం. కానీ టూరిజం మార్కెటింగ్ మిక్స్కి వచ్చేసరికి పార్ట్నర్షిప్స్ కూడా అందులో యాడ్ చేసుకొని టోటల్గా 8 పీస్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఒక సర్వీస్ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలంటే మనం ఈ 8 కాంపోనెంట్స్ మీద మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్వీస్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సర్వీస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అట్రాక్షన్స్, కల్చర్, అకామిడేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఇంతకుముందు మనం ఏదైతే సర్వీస్ మార్కెటింగ్లో భాగంగా ప్రత్యేక లక్షణం చెప్పుకున్నాము, ఇట్ ఈజ్ ఎ కాంపోజిట్ నేచర్. అంటే ఆ ప్రోడక్ట్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్, కల్చరు, అకామిడేషను, ఎక్స్పీరియన్సు అన్నిటినీ కలిపి ఒక టూరిజం ప్రోడక్ట్గా భావించవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ ట్రయాంగిల్, గోవా బీచ్, కేరళ బ్యాక్ వాటర్ ఇవన్నీ కూడా
సర్వీస్ ప్రొడక్ట్కి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇవే కాకుండా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కనుక మనం తీసుకుంటే యాదాద్రి టెంపుల్ కానీ, ఉమామహేశ్వరం టెంపుల్ కానీ, రామప్ప టెంపుల్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, చార్మినార్ కానీ, ఈ విధంగా ఏ సర్వీస్ ప్రోడక్ట్ని తీసుకున్నా కూడా అది కాంబినేషన్ ఆఫ్ ద అట్రాక్షన్స్, కల్చరు, అకామిడేషను అండ్ ఎక్స్పీరియన్సెస్. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ కనుక చూసుకుంటే మనం ఈ పిక్చర్లో చూసుకున్నాము. ఒకటి యాదాద్రి టెంపుల్ పిక్చర్ ఉంది, ఇంకొకటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ పిక్చర్ ఉంది, ఇక్కడ వచ్చేసి రామప్ప టెంపుల్ ఉంది, అక్కడ వచ్చేసి బీచ్ ఉంటుంది. అంటే ఈ రకంగా ఇక్కడ వెళ్ళేటువంటి పర్యాటకులు వారు ఏ విధమైనటువంటి అనుభూతులని ఆస్వాదించగలుగుతారు, వారు అక్కడికి ఏ అవసరమై వెళ్తారో వాటిని వాళ్ళు అనుభూతి చెందారా లేదా, ఆ విధంగా మనము ఆ టూరిజం ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో టూరిజం ప్రోడక్టులు చూడాలనుకునే వాళ్ళు అక్కడ ప్రైస్ అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక కస్టమరు పర్చేజ్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి పర్చేజ్ చేసుకోవాలంటే దానికి కొంత ధర చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ప్రైస్ అంటే ధర. సో ఈ యొక్క టూరిజం ప్రోడక్ట్స్కి ప్రైస్ని ఎలా ఫిక్స్ చేస్తాము? టూరిజం యొక్క ప్రోడక్ట్కి ప్రైస్ని ఫిక్స్ చేయాలంటే సీజనల్ ప్రైసింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందో అప్పుడు మనము హయ్యర్ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. పర్యాటకుల తాకిడి తక్కువగా ఉన్న సమయాల్లో మన యొక్క పర్యాటక ప్రదేశానికి ఎక్కువ మంది విజిటర్స్ను ఆకర్షించడం కోసము తక్కువ ప్రైస్ని ఫిక్స్ చేసుకోవడాన్ని సీజనల్ ప్రైసింగ్ అంటాము. అదేవిధంగా ఫెస్టివల్ ప్యాకేజెస్, కొన్ని రకాల పండుగల లోపల అత్యధికంగా ఆ ప్రదేశాలను విజిట్ చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. అటువంటి సమయాల్లో కూడా రద్దీ అధికంగా ఉంటుంది. మనం స్పెషల్ ఫిక్స్డ్ ప్రైస్ని అక్కడ మనము ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ సమయానికి మాత్రమే అత్యధిక ధరని మనము వసూలు చేసుకోవచ్చు పర్యాటకుల దగ్గర నుంచి. అలాగే సమ్ కాంబో ప్యాకేజెస్, అంటే ఆ టూరిజం ప్రోడక్ట్ని విజిట్ చేసినందుకు, అలాగే అక్కడ ఉండేటందుకు హోటల్ వసతి, కనెక్టివిటీ వసతి, అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్లో అంటే ఫ్లైట్లో రావడానికి కానీ, రైల్లో రావడానికి కానీ, అకార్డింగ్ టు ద విష్ ఆఫ్ ద కస్టమర్ ట్రావెలర్. సో మనకి ఇక్కడ మొత్తంగా మనము హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి ఆ యొక్క వివిధ రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలను చూయించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చే విధంగా మనం ఒక ప్యాకేజ్ని కనుక డెవలప్ చేసుకుంటే దాన్ని ఒక కాంబో ప్యాకేజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే డైనమిక్ ప్రైసింగ్. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క టూరిజం ప్రోడక్ట్స్కి, సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనము హైయెస్ట్ డిమాండ్ ఛార్జ్ చేయొచ్చు. డిమాండ్ లేనప్పుడు తక్కువ ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. అంటే చెల్లించే ధరల విధానం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, రీసెంట్గా మనము ఇండిగో క్రైసిస్ చూసాం. ఇండిగో క్రైసిస్ చూసి ఎక్కువలో ఎక్కువగా విమానాలని రద్దు చేయడం జరిగింది. ఆ విధంగా ఇండిగో తన ఫ్లైట్స్ని రద్దు చేసిన క్రమం లోపల వేరే విమానయాన సంస్థలు అంతకు ముందు కంటే రెట్టింపు కాదు 3-4 టైమ్స్ ధరలని వసూలు చేయడం జరిగింది అదే ప్రయాణ డిస్టెన్స్కి. అంటే డిమాండ్ను బట్టి ఈవెన్ హోటల్స్ కూడా కొన్ని పీక్ సందర్భాల లోపల వాళ్ళ యొక్క హోటల్ ఛార్జెస్ని అత్యంత ఎక్కువ రేట్స్కి పెంచి ఇవ్వడం జరుగుతుంది. రద్దీ లేని సమయం లోపల తక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రైస్ అనేది మన టూరిజం మార్కెటింగ్ లోపల అత్యంత ఎక్కువగా పర్యాటకులని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ పి ఏంటంటే ప్లేస్. ప్లేస్ అంటే ద ఒరిజినల్లీ ద సర్వీస్ ప్రొడక్ట్ వేర్ ద కస్టమర్ ఆర్ ద ట్రావెలర్ ఈజ్ గోయింగ్ టు బి విజిట్ అండ్ సీ. వాట్ ఈస్ ద ప్లేస్? ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు బి make the travel to visit that particular place. So here in making travelers to visit that particular place, the travel agencies are playing a vital role. Travel agencies అంటే ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఒక డిఫరెంట్ ప్యాకేజెస్ని
కస్టమర్స్కి అందుబాటులో ఉంచి వివిధ రకాల పర్యాటక ప్రదేశాలను కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు మనకి ఉపయోగపడతారు. అదేవిధంగా ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్స్, అంటే ఇప్పుడు మనము డిజిటైజేషన్లో భాగంగా so many online platforms are coming forward to provide the online services to book the service products. For example, like you have a MakeMeTrip and booking.com. So ఇక్కడ ఏమవుతారంటే పర్యాటకుడు ఆ యాప్లోకి వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడు, కాంబో ప్యాకేజ్ కానీ ఇండివిజువల్ ప్యాకేజెస్ కానీ ఫిక్స్ చేసుకొని అతను బుక్ చేసుకుంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళే విధంగా ట్రావెల్ ఏజెన్సీస్ అతనికి సహాయపడతాయి. అదేవిధంగా గవర్నమెంట్ టూరిజం పోర్టల్స్, ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్లో కానీ భారతదేశంలో కానీ గవర్నమెంట్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పోర్టల్స్లో తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ పర్యాటకులని ఆకర్షించడానికి చాలా వరకు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డైరెక్ట్ హోటల్ అండ్ ఎయిర్టైల్ వెబ్సైట్స్, ఈవెన్ ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటాము, అయితే ముఖ్యంగా ఏం చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి, వసతి సౌకర్యం ఎలా, అంటే వీటన్నిటికీ హోటల్స్ కొన్నింటిలో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్లైన్ అంటే మనం ఏ రోజున వెళ్ళాలనుకుంటామో ఆ రోజుకి ఆ ఫ్లైట్కి బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎట్లా మనకి ఆ టూరిజం ప్లేస్ని అంటే ఆ సర్వీస్ ప్రోడక్ట్ని టూరిస్ట్కి కనెక్ట్ చేస్తున్నది, అది ఆ ప్లేస్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఈ మార్కెటింగ్లో పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రమోషన్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మార్కెటింగ్ అంటే ప్రమోషన్, ప్రచారం చేయాలి. ఏ టూరిజం ప్రోడక్ట్ని పర్యాటకుల దగ్గరికి తీసుకువెళ్ళాలన్నా కూడా మనము ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు ప్రచారం చేయాలి అంటే ఆ యొక్క టూరిజం పర్యాటక ప్రదేశాన్ని గురించిన తగిన అవగాహనని కానీ ఆ యొక్క పర్యాటక ప్రదేశాన్ని గురించి పర్యాటకునికి తెలియజేయాలన్నా కూడా ఆ యొక్క పర్యాటక ప్రదేశానికి ఉన్నటువంటి విశిష్టతను తెలియజేయాలన్నా కూడా మనము ఆ ప్రదేశాన్ని గురించి ఆ టూరిజం ప్రోడక్ట్ను గురించి ప్రచారం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఎలా ప్రచారం చేయాలంటే ఇందుకు అడ్వర్టైజింగ్ ఒకటి. అడ్వర్టైజింగ్ ప్రింట్ మీడియాలో కానీ టెలివిజన్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం ఆ పర్యాటక ప్రదేశాన్ని గురించి మనం విపరీతంగా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. అంటే ఆ పర్యాటక ప్రదేశానికి సంబంధించిన వివరాలతోటి మనము అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ పర్యాటక ప్రదేశానికి ఉన్న విశిష్టతలను తెలియజేస్తూ పర్యాటకునికి రీచ్ కావచ్చు. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, అంటే కొన్ని రోజుల పాటు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తూ ఎంతో కోట్ల మందికి మనం రీచ్ కావచ్చు. అంటే మన గురించి ఎవరికైతే తెలియదో, మన గురించి సమగ్రమైన సమాచారాన్ని కోటాను కోట్ల మందికి తెలియజేయాలంటే మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయాలి. అది కూడా ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేషన్స్ అంటే మనకి ఒక టూరిజం ప్రోడక్ట్ మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ మన మిత్రుడో లేకపోతే మనల్ని విపరీతంగా ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వేరే ఎవరైనా కూడా వాళ్ళు చెప్తే మనం ఆ పర్యాటక ప్రదేశానికి విజిట్ చేసి వస్తాము. కాబట్టి మనము మన పర్యాటక ప్రదేశాన్ని ప్రచారం చేయాలి అంటే కొంతమంది ప్రభావితం చేయగలిగే వ్యక్తులతోటి మనం కొలాబరేట్ కావాలి. అది సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. సో వారిని కనుక మనం కొలాబరేట్ అయ్యి వారి చేత మన పర్యాటక ప్రదేశాన్ని వివరింపజేయగలిగితే అది పర్యాటకులపైన విపరీతమైన ప్రభావాన్ని అత్యంత శక్తివంతంగా చూయిస్తుంది, మన పర్యాటక ప్రదేశాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తుంది. అదేవిధంగా ఇంకొక విధానం ఏంటంటే బ్రోచర్స్ ప్రింట్ చేయడము, ట్రావెల్ ఫేర్స్ కండక్ట్ చేయడము, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, వీటి ద్వారా కూడా మనము పర్యాటకులకి అత్యంత సులభంగా రీచ్ కావచ్చు.
అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ క్యాంపెయిన్స్, అంటే గవర్నమెంట్ కూడా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో కొన్ని క్యాంపెయిన్స్ నడిపిస్తూ ఉంటుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా కానీ విజిట్ తెలంగాణ కానీ అందుకు అత్యంత ఉదాహరణలుగా నిలుస్తాయి. సో ఈ ప్రమోషన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పీపుల్. ఇది సర్వీస్ యొక్క ప్రత్యేక లక్షణం. పీపుల్ ఎందుకంటే సర్వీస్ ప్రోడక్ట్ని కనుక పర్యాటకుడు అనుభూతి చెందాలంటే ఆ సర్వీస్ను అందించేటువంటి వ్యక్తులు అత్యంత మూల కారణం. ఎందుకంటే సర్వీస్ ఒక్కటే అనుభూతి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా హోటల్కి వెళ్ళాను అంటే హోటల్లో ఉన్నటువంటి ప్రోడక్టే ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రోడక్ట్ అందించేటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క ప్రవర్తన కూడా నా యొక్క అనుభూతిని ఉన్నతంగా చేయడానికి దోహదపడుతుంది. ఆ విధంగా ఈ టూరిజం సర్వీస్ ప్రోడక్ట్లో కూడా మార్కెటింగ్ చేసేటప్పుడు పీపుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ గైడ్స్ కానీ డ్రైవర్స్ కానీ హోటల్ స్టాఫ్ కానీ ఎంత సున్నితంగా పర్యాటకులతో మాట్లాడుతూ ఉన్నారు, వారితో బిహేవ్ చేస్తూ ఉన్నారు, వారిని కనెక్ట్ చేస్తున్నారు మన టూరిజం సర్వీసింగ్ ప్రోడక్ట్కి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కస్టమర్ సర్వీసెస్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం ఏ విధమైన సర్వీస్ మన పర్యాటకులకి అందిస్తున్నామో అది ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం నాగార్జున సాగర్కి వెళ్తే నాగార్జున సాగర్ని చూస్తున్నాము అనేది ఒక అనుభూతి, ఆ చూయించే గైడ్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత అందంగా దాని గురించి విపులీకరించి మనకు వివరిస్తున్నాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హోటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ వారి ప్రవర్తన మనతోటి ఎలాగా ఉంది, ఈ అన్నిటి యొక్క కాంబినేషనే మనకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. కాబట్టి అక్కడ మౌలిక వనరులతో పాటుగా మానవ వనరులు అంటే పీపుల్ కూడా చాలా ముఖ్యమైన అంశం. అందుకనే మనం యొక్క పర్యాటక ప్రదేశం లోపల మనం మార్కెటింగ్ చేసేటప్పుడే ఒక చూసుకోవాల్సింది అంటే ఆల్వేస్ వీ షుడ్ ప్రొవైడ్ ట్రైనింగ్ మ్యాన్ పవర్ ఎట్ సర్వీస్ టూరిస్ట్ ప్లేసెస్ సో దట్ విల్ ఇంక్రీజ్ ద సర్వీస్ సాటిస్ఫాక్షన్. అండ్ ఆఫ్టర్ పీపుల్ ప్రాసెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్? ప్రాసెస్ అంటే స్మూత్ బుకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రదేశాన్ని విజిట్ చేయాలి అనుకున్నాము, అయితే మనం ఒక యాప్లోకి వెళ్ళి బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈజీగా ఆ యాప్లో మనం కనుక బుక్ చేసుకోగలిగితే మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ పదే పదే ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా, ట్రబుల్స్ వచ్చినా కూడా, మనకు చెక్ ఇన్ సిస్టమ్స్ వచ్చినా కూడా, ప్రాబ్లమ్స్ వస్తే చెక్ ఇన్ చేసుకునేటప్పుడు కానీ, ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ పర్యాటకుడు అంత నిజమైన అనుభూతిని ఆస్వాదించలేడు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క విజిట్ చూసుకోవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. అందుకనే ఆన్లైన్ టికెటింగ్ కానీ, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ, కంప్లైంట్ హ్యాండ్లింగ్ సిస్టమ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే ఒక పర్యాటకుడు ఏవైతే ఊహించుకొని వస్తాడో వాటికి అనుగుణంగా మనం ఆన్లైన్ టికెటింగ్ చేస్తే అతను ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని అతను సమయాన్ని ఆదా చేసుకోగలుగుతాడు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కనుక ఉండి మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అవతల వాళ్ళు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మనకు కావలసినటువంటి సమాచారాన్ని అందించగలిగితే చాలా హ్యాపీగా ఉంటాము. అట్లాగే మనకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినప్పుడు ఆ ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలిస్తే తప్పకుండా ఆ ఇబ్బందిని మనం తెలియజేస్తాము. ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి వాళ్ళు సహాయపడతారు. సో ఈ విధమైన ప్రాసెస్ కనుక మనం సర్వీస్ ప్రోడక్ట్ ప్లేస్లో కనుక ఉంచగలిగితే, చేయగలిగితే తప్పకుండా ఆ యొక్క పర్యాటకుడు ఉన్నతమైన అనుభూతిని పొందగలుగుతాడు. తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే మనం సర్వీస్ని కళ్ళతో చూడలేం, కేవలం మన మనసుతో ఆస్వాదించగలం. మరి ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటిది అంటే మన మెమరీస్. సో క్లీన్లీనెస్ అండ్ యాంబినెస్. ఆ యొక్క సర్వీస్ ప్రోడక్ట్, ఆ యొక్క పర్యాటక ప్రదేశం లోపల ఎంత క్లీన్లీనెస్ మనం మెయింటైన్ చేస్తున్నాము. మనం నాగార్జున సాగరే ఉదాహరణకు తీసుకుంటే,
ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ అత్యంత విశిష్టమైన పర్యాటక ప్రదేశమే కావచ్చు. క్లీన్లీనెస్ లేకపోతే చాలామంది విముఖత చూపిస్తారు. కాబట్టి ఆ యొక్క పర్యాటక ప్రదేశం లోపల క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. యాంబియన్స్ అనేది ఉన్నతంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఒక రకమైన అట్రాక్షన్ క్రియేట్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ టూరిజం ప్రోడక్ట్ని ఇంకా ఉన్నతంగా పర్యాటకులకి ఎలా అందించగలుగుతాము అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తూ అత్యంత ఉన్నతమైన ప్రోడక్ట్ని మనం ఏమైనా తయారు చేయగలుగుతామా? తయారు చేయగలిగితే అత్యంత ఉన్నతమైన అనుభూతిని ఆ పర్యాటకుడు ఆస్వాదించగలుగుతాడు. అదేవిధంగా హోటల్స్లో కూడా హోటల్ డెకరేషన్ కానీ, సిగ్నేజ్ కానీ, బ్రోచర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ పర్యాటకునికి ఒక రకమైన అనుభూతిని గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆన్లైన్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అంటే ఈ పర్యాటకుడు మన ప్రదేశాన్ని విజిట్ చేసినప్పుడు అతను తన మనసులో ఏదైతే అనుభూతిని పొందగలిగాడో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అతను రేటింగ్ ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 స్కేల్ సిస్టమ్ లోపల 5 అనేది టాప్ రేటింగ్ ఇస్తే చాలామంది 5 టాప్ రేటింగ్ కనుక ఇస్తే అప్పుడు వేరే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూడవచ్చు, ఈ ప్రదేశం లోపల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకు అంటే చాలామంది చాలా ఉన్నతమైన అనుభూతిని పొందినారు. అంటే ఈ ఫిజికల్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు మనసులో ఏదైతే ఆస్వాదించి అనుభూతిని పొంది వాళ్ళు ఒక ఫిజికల్ రూపంలో ప్రజెంట్ చేయడానికి ఈ యొక్క ఫిజికల్ ఎవిడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే అత్యంత ముఖ్యమైన టూరిజం మార్కెటింగ్లోనే భాగంగా ఉన్నటువంటి కాంపోనెంట్ ఏంటంటే పార్ట్నర్షిప్స్ అంటే భాగస్వామ్యాలు ఎవరితో మనం భాగస్వామ్యం చేసుకోవాలి? గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్, లేదంటే గవర్నమెంట్ అలోన్గా ఆ యొక్క పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధిపరిచి పర్యాటకులని ఆకర్షిస్తుంది అంటే వెల్ అండ్ గుడ్. లేదు ఇక్కడ మనం ప్రైవేట్ సెక్టార్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటే ఇంకా వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం భాగస్వామ్యం చేసుకొని ఆ పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీస్ ప్లస్ హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ టూరిజం సర్వీస్ ప్రోడక్ట్ ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ట్రావెల్ ఏజెన్సీసు, హోటల్సు, ట్రాన్స్పోర్టర్సు ఒక రకమైన అనుబంధాన్ని కలిగి ఉండి సమన్వయంతో పనిచేసుకొని పోవాలి. సమన్వయం అంటే వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీసు, హోటల్స్ బుకింగ్ చేసుకోవడానికి కానీ, అక్కడ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళు బస్సెస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళందరితోటి సమన్వయం చేసుకోవడం వల్ల మనము ఎక్కువగా పర్యాటకులకి మనము సర్వీస్ని అందించగలుగుతాం. అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ కలిసి కానీ ట్రావెల్ ఏజెన్సీసు, హోటల్సు, ట్రాన్స్పోర్టర్సు ఒక భాగస్వామ్యంగా ఏర్పడి పర్యాటకునికి ఉన్నతమైనటువంటి అనుభూతిని మిగులుస్తుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని, అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులని మనం కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనము ఎక్కడైతే స్థానిక ప్రజలని భాగస్వామ్యం చేస్తామో అక్కడ ఆ ప్రదేశం నుంచి పర్యాటకులకి ఒక విభిన్నమైన ఉన్నతమైన అనుభూతిని అందించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే తెలంగాణ టూరిజం అండ్ TDC రెండు టైఅప్ అయ్యి మనం ఒక పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నాయి. సో ఇక్కడ మనము డెస్టినేషన్ బ్రాండింగ్ అంటే ద స్ట్రాటజిక్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ యూనిక్ అప్పీలింగ్ ఇమేజ్ ఫర్ దట్ పర్టికులర్ సర్వీస్ టూరిస్ట్ డెస్టినేషన్. అంటే మనం ఏదైతే పర్యాటక ప్రదేశాన్ని ఎంచుకున్నామో ఆ పర్యాటక ప్రదేశానికి ఉన్నటువంటి ఒక యూనిక్ అంటే ఇంకా వేరే ఏ పర్యాటక ప్రదేశానికి లేనటువంటి ఒక ప్రత్యేక లక్షణం, ప్రత్యేకమైనటువంటి ఇమేజ్,
దానివల్ల మనం విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క పర్యాటక ప్రదేశాన్ని వేరే పర్యాటక ప్రదేశాల నుంచి డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం. సో దట్ వీఆర్ గోయింగ్ టు హైలైట్ అవర్ డెస్టినేషన్. వీఆర్ గోయింగ్ టు హైలైట్ అవర్ డెస్టినేషన్ with its unique feature, that may be a culture, that may be a heritage, that may be any other thing, so that we can create one landmark for our tourism service product. సో ఈ యొక్క ఉన్నతమైనటువంటి ప్రత్యేక లక్షణాన్ని కనుక మనము మార్కెటింగ్ చేసుకోగలిగితే అది మనకి పర్యాటకులకి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. సో ఈ యొక్క ఉన్నతమైన అభిప్రాయాన్ని ఇవ్వడానికి మన మీడియాని, అడ్వర్టైజ్మెంట్స్ని, పబ్లిక్ రిలేషన్స్ని అత్యంత బాగా ఉపయోగించుకొని మనం అభివృద్ధి పరచాలి. సో ఈ డెస్టినేషన్ బ్రాండ్ లోపల మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే బ్రాండ్ ఐడెంటిటీ, బ్రాండ్ పర్సనాలిటీ, బ్రాండ్ ప్రామిస్, బ్రాండ్ పొజిషనింగ్, బ్రాండ్ ఇమేజ్. ఐడెంటిటీ అంటే లోగో, కలర్స్, నేమ్. అండ్ బ్రాండ్ పర్సనాలిటీ మీన్స్ అడ్వెంచర్స్, స్పిరిచువల్, లగ్జరియస్ ఏమైతే ఉన్నావో వాటిని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. బ్రాండ్ ప్రామిసెస్ అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు బి ప్రామిస్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వీఆర్ ప్రామిసింగ్ టు ద ట్రావెలర్స్. And positioning, how you are going to be positioned in the minds of the traveler about our tourism service product. That is going to be creates a uniqueness in the mind of the traveler. And also we need to be create a good brand image about our tourism product, so that the tourist will receive a different perception in his mind about our tourism service product. So for this India, we are going to have certain good examples. For Incredible India, means Incredible India is nothing but it is an iconic global brand which is going to be stand our India in the first place in the tourism throughout the global. For example, in Kerala, it is going to be created a brand as a God's own country. Rajasthan, through a folk song, Padare Maradesh folk song, it is nothing but welcome to my land. And in Madhya Pradesh, they are going to be promote the heart of India. And Telangana also, it's all in it. Means we are going to be create one kind of brand for all different tourism destinations in India and Telangana also. So we are having so many other examples also, like in heritage, Charminar, Golconda Fort, Ramappa Temple. Ramappa Temple is very famous, which is been recognized by the UNESCO. And nature means Bhagata waterfalls, Laknavaram Lake. Spirituality means Yadadri Temple, Bhadradri Temple, Bhadrachalam, Umamaheshwaran Temple. And if suppose you think about the modernity examples means Wonderla Amusement Park, Ramoji Film City, these all are going to be created a unique destination branding for their service products. So next, emerging trends in the tourism marketing. So what ఈ కొత్త వినూత్నమైన ఆలోచనలు కానీ ధోరణులు కానీ ఈ టూరిజం మార్కెటింగ్లో ఏమొస్తున్నాయంటే డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ టూరిజం, ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం, మెడికల్ టూరిజం, ఫెస్టివల్ టూరిజం, and VR and AR virtual tours also. Means we are not going to visit physically that particular place. With the help of the VR and AR technology, and we can have a kind of feeling that we are visited physically. ఈ టూరిజం మార్కెటింగ్ అనేది మనకి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే పర్యాటకము డెవలప్ చేసుకోవాలి, పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ పర్యాటక ప్రదేశాన్ని మార్కెటింగ్ చేయాల్సినంత ఆవశ్యకత మన పైన ఉన్నది. ఒకవేళ మనము టూరిజం ప్రోడక్ట్ని, పర్యాటక ప్రదేశాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఆ ప్రదేశాన్ని గురించి పర్యాటకులకి అవగాహన ఉండదు. ఆ పర్యాటక ప్రదేశంలో ఉన్నటువంటి విశిష్ట పరిస్థితులు కానీ, మౌలిక వసతులు కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, మానవ వనరుల గురించి కానీ అవగాహన లేకపోవడం వల్ల వారు రాకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ ముమ్మరంగా చేసి మన పరిస్థితుల గురించి వారికి అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆ పర్యాటక ప్రదేశం యొక్క అభివృద్ధికి దోహదపడిన వారు అవుతాము. థ్యాంక్ యూ.